జంతు ప్రాణాలు తీయడం తప్పు అని డాగ్ లవర్స్ నిరసన తెలపడంతో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుంటూ ప్రజల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని సంచలన తీర్పుని ప్రకటించింది. వీధి కుక్కలపై తీసుకున్న పాత ఆదేశాన్ని సుప్రీంకోర్టు సవరించింది. ఆగస్టు 11న ఇచ్చిన బ్లాంకెట్ రిమూవల్ తీర్పుని ఇచ్చింది. బ్లాంకెట్ రిమూవల్ అంటే అన్ని వీధి కుక్కలను ఎక్కడ ఉన్నా పట్టుకొని షెల్టర్స్ కు తరలించడం. ఈ ఆదేశం వెనక్కి తీసుకోవడానికి ప్రధాన కారణం షెల్టర్స్ లో కుక్కలతో క్రూరంగా ప్రవర్తిస్తారు అని, చంపేసే అవకాశం కూడా ఉంటుందని ప్రజలు ఆందోళన చేయడమే. దీంతో సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో మార్పులు చేసింది. ఇకపై షెల్టరైజ్ చేసి వ్యాక్సిన్ వేసి కుక్కలను మళ్లీ వాటి ప్రాంతాల్లోనే వదలాలి. అయితే రేబిస్ వచ్చిన దాడి స్వభావం ఉన్న కుక్కల్ని మాత్రం వీధుల్లో వదలకూడదు. అలాంటి కుక్కలను ప్రత్యేక షెల్టర్స్ లో ఉండేలా ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు, వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలకి ఆహారం పెట్టడంపై కూడా ఒక అనుమతి లేదు. ప్రతి వార్డులో ప్రత్యేక ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రజలు అక్కడే ఆహారం పెట్టేలా ఆదేశాలు ఇచ్చింది. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏబీసీ యానిమల్ బ్రెత్ కంట్రోల్ ప్రోగ్రామ్ పై కూడా విస్తృత ప్రచారం జరగాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇకపై మున్సిపాలిటీలు, జంతు సంక్షేమ సంస్థలు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుని మేనకా గాంధీ మెచ్చుకుంటూ అడిగిన ప్రశ్న చాలా మందిని ఆలోచించేలా చేస్తుంది. ఆమె అడిగిన ప్రశ్న అగ్రెసివ్ డాగ్స్ ని గుర్తిస్తాం అన్న సుప్రీంకోర్టు వాటిని ఎలా గుర్తుపడతారో చెప్పమన్నారు. ఇది సరదా ప్రశ్నలా ఉన్న జంతువుల్లో అగ్రెసివ్, నాన్ అగ్రెసివ్ అనేది ఎదుట ఉన్న వ్యక్తిపై చాలాసార్లు ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద ఈ తీర్పు ఇటు మనిషి భద్రతను కాపాడుతూ అటు జంతువుల హక్కులను గౌరవిస్తూ తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పొచ్చు.